quarter. కళ్ళు కనబడతలే ఏం మనిషిరా ఈడు. అమ్మని అమ్మ, తండ్రేమక్కడ కొడుకేమిక్కడ. తండ్రిని మించిన కొడుకుండుగా. వాసన ఏం చూస్తామంది హాయిగా. అమ్మ ఎట్లా తాగుతారా అయ్యా దీన్ని? దారా బాబు తాగుదాం. రే మదాకులు ఆడకుర్రా రే మదాకులు ఆడకుర్రా. వద్దు మదాకులు ఆడకు. చల్ మదాకు లేకుండా అలా చెయ్యి. అమ్మ దిమాగు ఉండదు ఏముండదు. ఎప్పుడు అదే పనా? వేరే పని లేదా? అవన్నీ వద్దు. కిరాయి పైసలు ఏమైనాయి? ఉండవు. తానీకైతే ఉంటాయి నీ కాడ. నిన్ను చూసి నీ కొడుకు కూడా ఖరాబ్ అవుతుండు. నా కొడుక ఏం చేసిండే ఇందాక? అయినా చెట్టు చక్కగా ఉంటే పండు చక్కగా ఉంటది. జరాన్ని చూసుకో. చెప్పనికి అమ్మ కూడా లేదానికి. ఇంకో వారంలో పైసలు రావాలి, లేదంటే సామాన్లు మొత్తం బయట ఉంటాయి. అన్నం లేదు ఏం లేదు, ఆకలి అవుతుంది. ఏం తినాలి నేను? మీ అమ్మ బతుకుంటే కష్టాలు ఉండపోగారా? నుండేం బిక్తున్నావు అయ్యా? అవును, మా అమ్ముండి ఉంటే ఈరోజు ఇల్లు ఇలా ఉండకపోతుండే. కానీ మా అమ్మ చచ్చిందే నీ వల్లగా. ఒక్కరోజైనా పట్టించుకున్నావు అయ్యా మమ్మల్ని? నేను దాగలేకనా, నేను తిరగలేకనా? నీ అమ్మ మందికిచ్చే ఇజ్జత్ మాకిచ్చినా బాగుండు. నిన్ను చూసి నీ కొడుకు కూడా ఖరాబ్ అవుతుండు. నేను దాగలేకనా, నేను తిరగలేకనా? చెప్పనికి అమ్మ కూడా లేదానికి. మా అమ్మ చచ్చిందే నీ వల్లగా. ఒక్కరోజైనా పట్టించుకున్నావు అయ్యా మమ్మల్ని? చెట్టు చక్కగా ఉంటే పండు చక్కగా ఉంటుంది.
రారా కాలేజ్ కాడ దింపుతా. ఏ టాపర్ ఎడికి పోతున్నావు? జిరాక్స్ సెంటర్కి వెళ్తున్నా. దాటే పోతున్నా, దింపుతుందా? ఇంకా అయితే అంతే, రెజ్యూమే జిరాక్స్ కూడా సరిపోతుందిరా. అరే నీకు ఇంకా ఛాన్స్ ఉందిరా. 7 బ్యాక్లో క్లియర్ చేస్తే ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. అవన్నీ మనకు సెట్ కావులే. వాడు వచ్చిండ్రా. బాయ్ లెమన్. మందే తాగావు, లెమన్ ఎందుకురా నీకు? దానికి దీనికి ఏం సంబంధం రా? మంద అయినాక హ్యాంగ్ ఓవర్ దిగనికి లెమన్ తాగుతావు, నీకెందుకురా? ఎప్పుడు అదే పనారా? సరే అని ఇలాగొచ్చింది ఎడిటింగ్. ఏ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందిరా, కానీ దానికి ల్యాప్టాప్ కావాలా. దానికోసమే పైసలు జమ చేస్తున్నా. నాకు తెలిసిన ఒక అన్నుండ్రా, అన్న కూడా ఎడిటర్ కావాలంట. మాట్లాడమంటే మాట్లాడేస్తాం. సెట్ చేయ మళ్ళా మాట్లాడతాం. 7 బ్యాక్లో క్లియర్ చేస్తే ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. ఏమారా 3 రోజుల నుంచి కాలేజీకి వదలేవు? చందుబాయ్ అంటారా బాబు? రేయ్ ఏం చేస్తుర్రా? డైలాగ్ కొడుతున్నా అంకుల్. అబ్బా ఆదిత్య వస్తున్నాడు మీ కాడికి? వస్తున్నా అంకుల్, ఎందుకేమైంది? ఏమోరా, నాతో సరిగా మాట్లాడతలే, ఇంటికి సరిగా వస్తలే, కాలేజీకి కూడా పోతలేడు రాడు. ఏమైందో రానికి? ఏమో అంకుల్, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎడిటింగ్ అంటే ఇష్టం. ఏదో పెద్ద ఎడిటింగ్ ఆఫర్ కూడా వచ్చింది, అది చేయాలంటే ల్యాప్టాప్ కావాలి. దానికోసం ఓ 15,000 దాకా జమ చేసాను. అవునా? ఎంత అవుతుందిరా ల్యాప్టాప్కి? ఫస్ట్ హ్యాండ్ అంటే ఒక 70,000 దాకా ఉండొచ్చు, సెకండ్ హ్యాండ్ అంటే ఒక 30,000 నుంచి 40,000 దాకా ఉండొచ్చు. సరే పండు. రేయ్ నీకోసం ఏం తెచ్చినా చూడు. ఆడబెట్టు చూస్తా. సత్తయ్య, 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 సత్తయ్య. అరే భాస్కర్ అన్న దా లోపట్రా. వచ్చేం చేస్తలే గాని నాకు ఇచ్చేది ఇస్తే నేను పోతా.
వస్తాయా? అరే జర అర్థం చేసుకోవే. బండి అమ్మించి కొడుకు ల్యాప్టాప్ గురించారా నాకు ఇచ్చేటి ఇవ్వకుండా ల్యాప్టాప్ ఎట్లా కొంటావు నువ్వు? అన్న సాయంత్రం బండి పైసలు వచ్చేటివి రాగానే ఇచ్చేస్తా. సరే, సాయంత్రం వరకు చూస్తా. అంకుల్ ఏదో పెద్ద ఎడిటింగ్ ఆఫర్ కూడా వచ్చింది. అది చేయాలంటే ల్యాప్టాప్ కావాలి. దానికోసం ఓ 15,000 దాకా జమ చేసిన. భాస్కర్ అన్న ఉం. ఏయ్ హాయ్ రా. ఎడికి పోతున్నావు? మెట్రో కార్డ్కే. దాటే పోతున్నా, దా దింపుతా. కారు ఆడుతురా. అదే కారు కొన్నావా? అవునరా. నేను కూడా కొందాం అనుకుంటున్నా. అసలు ఏం జాబ్ చేస్తున్నావురా? ఇంకా తెలవాలంటే నీకు షార్ట్ ఫిలిం పంపిస్తా, ఇంకా చూడు. సరే. ఈ రోజుల్లో సర్టిఫికేట్ ఈజీగా దొరికేస్తుందేమో, కానీ స్కిల్ అనేది కష్టంతో మాత్రమే వస్తుంది. దొంగ సర్టిఫికేట్ చేసుకోవచ్చేమో, కానీ దొంగ స్కిల్ నేర్చుకోలేము.